అండి. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నామండి. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? మణికంఠ. మణికంఠ. ఆహా. ఎందుకు మణికంఠ? మణికంఠ బాగా వెనక కేసేస్తున్నట్టు అనిపిస్తదండి. అసలు వాళ్ళని చూస్తే, ఆయనను చూస్తే జాలనిపిస్తది. కొంచెం మణికంఠకి కొద్దిగా ఎంకరేజ్ చేసి కొంచెం ముందుకు తోస్తే మణికంఠ బాగా బెస్ట్ ఆడతాడండి. ఎవరిని చూసినా, ఏ కంటెస్టెంట్ చూసినా మణికంఠని నువ్వు డల్ ఆడతావు, నువ్వు ఇది చేస్తావు, కొంచెం వెనకకెళ్ళు అనేసి చేస్తుంటే ఆయన చూస్తే అది ఒక రకంగా బాధ అనిపిస్తుంది. అంటే సింపతి గెయిన్ చేయడానికి చూస్తున్నారు సింపతి కదా. అని కాదండి, లేకుంటే మణికంఠ ఈజ్ బెస్ట్. మణికంఠను ఒకసారి ముందుకు పంపించి చూడాలండి, అది అనేది తెలుస్తుంది కదా. అది అందరి ఇట్లలో మణికంఠను కొంచెం నువ్వు తప్పుకో అంటే కూడా మరీ ఒక కంటెస్టెంట్ కి ఇవ్వాల్సింది కూడా ఇవ్వకపోతే బాధ అనిపిస్తుంది అండి. అంటే తన అసలు గేమ్ పైన డిపెండ్ అయ్యి ఇవన్నీ ఉంటాయి కదా. మరి గేమ్ ని గేమ్ కూడా కాదండి, గేమ్ ని పంపించాలా, మణికంఠను పంపిస్తే కదా తెలిసేది. అది మణికంఠ పంపించాలి. కంపేరింగ్ టు అదర్స్ అన్నప్పుడు మణికంఠలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి అసలు? మణికంఠ అందరితో కొంచెం బాగా మింగిల్ అవుతాడండి మణికంఠ. సింపతి కార్డ్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాడు కదా మరి. ఇక ఉంటదండి, అది ప్రతి ఒక్కరికి ఉంది అందులో, కానీ మణికంఠ ఇస్ బెస్ట్. అమ్మాయిల్లో ఎవరు బాగా స్ట్రాంగ్ అనుకుంటే ఎవరు అనుకుంటున్నారు? అమ్మాయిలో అమ్మాయి అంటే అంటే యష్మి ఉంది, ప్రేరణ ఉంది, సీత ఉంది, విష్ణుప్రియ ఉంది, ఇప్పుడు తేజు వచ్చింది, హరితేజు. హరితేజ ఇస్ బెస్ట్ అండి. ఎందుకని? అంటే ముందులో చూసాం కదా మనము, హరితేజ బెస్ట్ అనిపిస్తుంది. ఈ అంటే ఇప్పుడే కదా ఆమె వచ్చింది కూడా, చూద్దాం. ఆమెది కూడా ఫస్ట్ లో సీజన్ లో చూసాను, ఆమె బెస్ట్ అనిపించింది. ఈ సీజన్ లో కూడా బెస్ట్ ఏమో అనిపిస్తుంది హరితేజ. అంటే ఇన్ఫినిటీ కామెడీ వస్తుంది అంటారా మరి ఇప్పుడు? చాలా చాలా వీళ్ళు వచ్చడం తోటి ఈ సీజన్ 8 అదొక రకంగా ఉంటది. అసలు మొన్నటిదాకా కొంచెం ఉంది, వీళ్ళు రావడంతో ఇంకా బాగుందండి. అందరూ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాయి కదా, వాళ్ళని ఎక్స్పెక్ట్ చేశారా వీళ్ళు వస్తారు అని చెప్పి? లేదండి, అసలు వీళ్ళు అనుకోలేదు. కామన్ గా వేరే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తారేమో అనుకున్నాం, కానీ వీళ్ళు వస్తారని అయితే అనుకోలేదు మేము. అంటే గంగవ్వ లాస్ట్ టైం చూస్తేనే వెళ్ళిపోయింది. ఆమె ఏమంటుందంటే అప్పుడు ఉండేది అసలు పాపం గంగమ్మ బెస్ట్ ఉంటది, ఆమె వచ్చింది కాబట్టి. ఈసారి ఆమె ఉన్నది కాబట్టి పర్లే. గంగమ్మనికంటే అని చెప్పింది కదా, ఆట ఆడాలి కదా మరి అని చెప్పేసి. మరి ఆట ఆడట్లేదనే కదా గంగవ్వ. అంటే మణికంఠ అది వచ్చేసి ఏంటంటే ఊకే ఏడుస్తుంటాడు, అది ఆయనది కొంచెం ఇదైపోతుంది. కానీ మణికంఠ ఈజ్ కామన్ గా బెస్ట్ ఆడతాడండి. మనకంటే కొంచెం ముందుకు పంపించి చూడాలా. నువ్వు వద్దు డల్ అయిపోయినావు వెనక కంటే కూడా బాగుండదండి అసలు. మనకంటే చూడాలా, ఒకసారి చాలా పంపించి చూడాలి అతన్ని. టేస్టీ తేజ ఎలా ఆడతాను? నేను రాగానే ప్రాపర్టీ డ్యామేజ్ చేశాడు కదా. టేస్టీ తేజ అయితే ఫుల్ కామెడీ అండి అసలు. అయితే ఈ వీక్ లో వెళ్ళిపోతారంటే ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు? ఈ వీక్ లో అంటే వీక్ అంటే అంతగా ఇప్పుడు ఎవరున్నారండి వీక్ లో అంటే, సీత అనుకుంటున్నా. థ్యాంక్ యూ.